హరి బోల్, రాధే రాధే. నైమిషారణ్యంలో చాలా టెంపుల్స్ చూపిస్తున్నాను మీకు. ఇది కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఇంతకుముందున్న అహోబిల మఠంలోని నరసింహస్వామి దేవాలయాన్నే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. నవనరసింహ క్షేత్రం కింద ఎంత అందంగా తీర్చిదిద్దారో. సరే, బయట నుంచి ఈ అశ్వత్థ వృక్షానికి ఒకసారి నమస్కారం చేసుకోండి. ఇదిగోండి అశ్వత్థ వృక్షం. ఇది అహోబిల మఠానికి సంబంధించినటువంటి దేవాలయం కదా. మరి బయట యాగశాల, ఎందుకంటే ఒక 2 నెలలు కూడా అయి ఉండదు ప్రతిష్ఠ జరిగి. అయితే ఆలయం ఎప్పుడు తెరిచి ఉంటుంది, ఎప్పుడు మూసి ఉంటుంది అనే టైమింగ్స్ ఇక్కడ చక్కగా రాశారు. ఇది యాత్రికులకు చాలా ఉపయోగపడుతుంది. ఇదిగోండి చక్రతాళ్వార్, ఎంత బాగున్నారో కదూ. చక్రతాళ్వార్ వెనక వైపు కిటికీలోంచి చూస్తే మనకు నరసింహస్వామి కనబడతారు. స్వామివారికి అంజలి ఘటిస్తూ ఆలయం బయట దాసాంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి భక్తిని, శక్తిని వర్ణించడం మన వల్ల అవుతుందా చెప్పండి? వెండి కవచంతో ఎంత ముద్దుగా ఉన్నారో స్వామి. ఇక ఇటుపక్క మన వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు రచించారు కదండి. ఆయనకు పక్కగా ఉన్న ఆయన సుఖమహర్షి. చక్కగా పుట్టుకతో బ్రహ్మజ్ఞానాన్ని కలిగిన వారు. పుట్టడమే ఆయన వైరాగ్యంతో పుట్టారు. సాక్షాత్తు కూడా పరమాత్మ స్వరూపాలు వీరిరువురు కూడా. చూడండి, సుఖమహర్షిని చూసి మనస్ఫూర్తి ఒక్కసారి నమస్కారం చేసుకోండి, జ్ఞానభిక్ష పెట్టమని స్వామికి. ఇక లోపలికి వెళ్తే నరసింహస్వామి వారి ఆలయ గోపురం. మేము వెళ్ళేపాటికి సాయంత్రం అయిపోయింది. ఇదిగోండి ఆలయంలోకి అడుగుపెట్టే ముందు చక్కగా బయట ప్రాకారాన్ని, అలాగే ఆకాశానికి నిలువెత్తుగా నుంచొని స్వామివారి కీర్తిని చాటుతున్నటువంటి ధ్వజస్తంభాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మృత్యువుకు కూడా మృత్యువైనటువంటి వాడంటండి నరసింహస్వామి. అటువంటి స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. బయట నుంచి ఆంజనేయ స్వామి అంజలి ముద్రతో స్వామిని సేవిస్తుంటే, లోపల నుంచి మన గరుడాల్వార్ అంజలి ముద్రతో లక్ష్మీ నరసింహస్వామిని సేవిస్తున్నారు. చూడండి, మనం వెళ్తుండగానే అర్చకుల ఆలయ ద్వారాలు తెరిశారు. నాకు ఎందుకు అసలు ఈ మూర్తిని చూడంగానే మనసు నిలిచిపోయింది. శాలిగ్రామ మాలను ధరించి లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకొని అసలు ఎంత బాగున్నారో స్వామి. ఇటువైపు వస్తే మన నరసింహస్వామి చూశారు. అహోబల మహానరసింహ. దేవతలందరూ కూడా అహోబల అహోబల అని పొగిడితే ఆయన అహోబిల నరసింహుడయ్యారని ఎవరో పెద్దలు చెప్తుంటే విన్నాను. చూసారా స్వామిని? పచ్చటి పట్టుపచ్చి కట్టుకుని ఎంత నిండుగా ఉన్నారో. ఇదిగోండి జ్వాలా నరసింహస్వామి. హిరణ్యకశిపుని పొట్ట చీల్చి పేగులు చేత్తో పట్టుకొని స్వామి అసలు ఎంత ఉగ్రంగా ఉన్నారో జ్వాల నరసింహస్వామి. జ్వలంతం సర్వతోముఖం. అన్ని దిక్కులకు కూడా ఆయన జ్వాల వ్యాపించేటంత తీక్షణంగా ఉంటుందట స్వామివారు. ఇక ఆలయం గోడలన్నీ కూడా వైష్ణవ ఆచార్యులు, పూర్వాచార్యులు ఆలవారాలతో నింపేశారు. చక్కగా రామాయణానికి సంబంధించినటువంటి శిల్పాలు, భాగవతానికి సంబంధించినటువంటి శిల్పాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. వైకుంఠ స్వామి, వైకుంఠనాథుడు. ఇటువైపు చూడండి క్రోడ నరసింహస్వామి. చక్కగా వరాహస్వామి భూదేవిని ఉద్ధరిస్తున్నటువంటి స్వరూపంలో ఎంత నిండుగా ఉన్నారో. నడుంపై 2 చేతులు పెట్టుకొని అమ్మవారిని ఎత్తుకుంటూ. బాలాజీ లేని వైష్ణవాలయం ఎక్కడుంటుంది చెప్పండి? భాగవతం లేని ఊరే ఉండకూడదట. ఈ నరసింహస్వామి చూశారు. దానికంటే ముందుగా శ్రీరామచంద్రుడు దర్శనం చేసేసుకున్నాం. చూసారా నరసింహస్వామి? కారంజ నరసింహస్వామి చక్కగా చేతిలో ధనుర్బాణాలు, చక్రము, వరదహస్తంతో అసలు ఎంత నిండుగా ఉన్నారో స్వామి. రజతాభరణాల్లో ఆ కృష్ణశిల విగ్రహం చెప్పడానికి వీలైనటువంటి అందంగా ఉంది. అందుకనే కదండి వేంగమాంబ తల్లి అన్ని కీర్తనలు చేసింది.
స్వామివారు ఊరేగించడానికి పెట్టుకున్న తేరులు. ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామి చూడండి, వెన్న తిన్న నోటలోనే ముల్లోకాలు చూపించే శ్రీకృష్ణ పరమాత్మ. ఈయన రుక్మిణి సమేత పాండురంగ స్వామి. ఇక ఈ ఆలయంలో ఉన్న స్వామి ఎవరో చెప్పుకొని చూద్దాం. మరెవరో కాదండి, లక్ష్మీదేవితో పాటు పాలసముద్రం నుంచి ఆవిర్భవించారు కదా ధన్వంతరి స్వామి. ఆయన వల్లే మనకు ఆయుర్వేదం పుట్టింది, అమృతం కూడా పుట్టింది. ఇక ప్రతి చిన్న శిల్పాన్ని కూడా ఎంతో అందంగా ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్మించారు. ఎటు చూసినా నారసింహమయం. వైకుంఠంలోకి వెళ్ళామా అన్నంత అందంగా చేశారండి దేవాలయాన్ని. చక్కగా రెడ్ స్టోన్తో నిర్మించినటువంటి దేవాలయం, రెడ్ స్టోన్ మధ్యలో పాలరాతి విగ్రహాలు ఎంతో అందంగా కనబడుతున్నాయి. నారసింహ స్వరూపాలు ఎన్నని వర్ణించగలం చెప్పండి. చూసారా, యోగానంద నరసింహస్వామి చక్కగా యోగ ముద్రలో శంఖచక్రాలు ధరించి ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఉన్న స్వామి అయిన యోగానంద నరసింహస్వామి. మన ఆండాలమ్మ హయగ్రీవ స్వామి జ్ఞానానందమైన దేవం లక్ష్మీదేవి ఉత్సవమూర్తి. చూశారు ఎంత బాగున్నారు అమ్మ. కవచాలు, ప్రతి చిన్న విగ్రహానికి కూడా కవచాలు తెప్పించి పెట్టించారండి. మన ఆండాలమ్మ గోదాదేవి ఒకే ఒక్క ఆల్వార్, స్త్రీ ఆల్వార్ ఆవిడ భార్గవ నారసింహస్వామి. అసలు నారసింహస్వామిని చూస్తే ఏదో తెలియని భావోద్వేగం, వీరత్వం కూడా శరీరంలో నిండిపోతుంది. భాగవతానికి, రామాయణానికి సంబంధించినటువంటి శిల్పాలతో ఆలయాన్ని ఒక ఆధ్యాత్మిక సముద్రంలా మార్చేశారు. ఇదిగోండి వైకుంఠనాథుడు చక్కగా లక్ష్మీదేవితో కాళ్ళు నొక్కించుకుంటే ఎంత బాగున్నాడు. రాసలీల విగ్రహాలు. ఇక ఇటువైపు చూసుకుంటే చక్కగా వైష్ణవంలో ఉన్నటువంటి ఆల్వారులు, ఆచార్యులు, పైగా వికనస మహర్షి, వీళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాలు అన్నమాట. వైష్ణవులకు ఈ ఆల్వార్ ఆరాధన అనేది ప్రధానంగా ఉంటుంది. చక్కగా తిరునామాలు, యజ్ఞోపవీతాలు, స్వామివారు ఎంత ఉన్నారో ప్రతి ఒక్క మూర్తిని కూడా డీటెయిల్డ్గా ఉంచారు. ఇక మనం ఇటువైపు చూస్తే భావన నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఎంతో దివ్య మంగళ రూపంలో ఉన్నారు. ఇలా ఆలయం చూసేసి చక్కగా కూడా గోవర్ధన లీల చూశారు. అంతా కూడా సీతారామచంద్ర ప్రభుకి జై. ఇవండి నరసింహస్వామి ఆలయ విశేషాలు. నైమిషారణ్యం వచ్చినప్పుడు